హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సర్ ఈజ్ యూనిక్. ఐ ఎమ్ రవికుమార్. ఈ ఛానల్లో మనం బ్లాగింగ్ స్టార్ట్ చేసాం. ఈ బ్లాగింగ్లో నాకు చాలా బాగా ఇష్టమైన మా ఊరిలోనే ఒక టెంపుల్, ఉబ్బలింగేశ్వర స్వామి టెంపుల్ నాకు చాలా ఇష్టం. ఈ చుట్టూ ఉన్న వాతావరణం కానీ చుట్టూ ఉన్న ప్రదేశాలు కానీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. దీని గురించి ఫస్ట్ మన బ్లాగ్లో చెప్పాలని, అలాగే మా చుట్టూ ఉన్న పరిసరాలని ఎక్స్ప్లోర్ చేయాలనేసి నాకు చాలా ఇష్టం. నాకు మోటో బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో మోటోలాగ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఏది ఎలా ఎక్విప్‌మెంట్, దీనికి కొన్ని గేర్స్ కావాలి. ఎక్విప్‌మెంట్ కూడా కావాలి. కానీ అలా ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు అలాగే ఉంటుంది కదా అనేసి ఈసారి ముందడుగైతే వేద్దాం అనుకున్నాను. దట్ టూ 2025లోనే స్టార్ట్ చేయాలనుకున్నాను. స్టార్ట్ చేశాను. నాకు చాలా ఇష్టమైన దేవుడు శివుడు. దట్ టూ నాకు ఇష్టమైన ప్లేస్ కూడా ఇది. అందుకనే ఆ ప్లేస్ నుంచి మోటోలాగ్ స్టార్ట్ చేశాను. ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. రఫ్‌గా మా ఊరు నుంచి ఈ గుడికి, టెంపుల్‌కి వెళ్ళడానికి ఒక 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ ఉంటుంది. రూట్ ఒకటి కొంచెం బాగోదు. ఇదిగో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కదా! చూసారు కదా! రూట్ వేస్తున్నారు ఇప్పుడు. కానీ గుడి మాత్రం చాలా బాగుంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నేను చదువుకోవాలన్నా, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవాలన్నా ఇక్కడికే వెళ్తుంటాను. తర్వాత ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అలాగే మన చిరంజీవి గారిది 'ఊరికి చిన్నమాట' సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందంటారు. ఓకే, గుడికొచ్చేసాం, చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్ ఈజ్ యూనిక్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. నేను ఈ మధ్య వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనతో మా ఊర్లో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఈ ప్లేస్. ఇది శివాలయం. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా గుళ్ళకి రావడం చాలా తగ్గించేశారు కదా ఈ రోజుల్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది ఎవరు ఉండరు. మ్యాక్సిమం ఒక మండే తప్ప మిగతా రోజుల్లో ఎవరు ఇక్కడ ఉండరు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ప్రపంచానికి దూరంగా ఉంటుంది. మీరు వింటున్నారు కదా, ఈ పక్షుల సౌండ్, కొన్ని కోతుల సౌండ్, అప్పుడప్పుడు ఏదైనా వెహికల్స్ సౌండ్ తప్ప ఇక్కడ ఏమీ ఉండదు. చదువుకోవడానికి కానీ, లేదా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవడానికి కానీ, ఏదైనా ఫ్లూట్ అది ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ ఇక్కడికి వస్తూ ఉంటాను నేను. యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో వ్లాగ్స్ చేయాలని ఒక ఆలోచన. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా నాకు పెద్ద ఐడియా లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న ఒక కెమెరా, హెల్మెట్ ఇలాంటివి తీసుకొని ఫస్ట్ టైం వ్లాగ్స్ చేశాను. ఇది పూర్తిగా చూడండి. మీకు ఎలా అనిపించింది ఏంటని మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియజేయండి. నేను ఇంకా ఇందులో ఏదైనా బెటర్మెంట్గా మార్పులు చేసుకోవాలి ఏంటని చూసుకొని తర్వాత రాబోయే వ్లాగ్స్లో పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఏది పర్ఫెక్ట్ కాదు, ట్రై చేయగా ఏదో ఒక రోజు పర్ఫెక్ట్ అవుతుంది కదా, చూద్దాం. ఇప్పుడు మనం ఈ టెంపుల్ అవుట్ సైడ్ ఎలాగుందో మొత్తం అంతా చూద్దాం ఒకసారి. ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ ఎలా ఉంటుంది. స్టార్టింగ్ మనం వచ్చిన రూట్ ఇది. ఇలా వస్తాం. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, చిన్నదే. తర్వాత ఇది ఓవరాల్గా టెంపుల్ యొక్క ఆవరణ. అదిగో అక్కడ మన సాతిని పార్క్ చేశాను. ఎలా ఉంటుంది రావి చెట్టు. అలాగే టెంపుల్కి వెళ్దాం. ఇలాగా ఇది యాక్చువల్గా టెంపుల్ లోపలికి స్టార్ట్ అయిన తర్వాత ఈ మధ్య చాలా మార్పులు చేశారు కొన్ని. తర్వాత బయట శివలింగం ఉంది. ఇది శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు పూజ చేసి. అలాగే బయట మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి కాలభైరవుడి, చిన్న కాలభైరవుడిని ప్రతిష్ఠించారు. ఇక్కడ కాలభైరవుడి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఒకసారి టెంపుల్ అంతా ఒకసారి చూద్దాం.
ఇంతకుముందు ఈ ప్లేస్లో హోమం చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు పూజలు, హోమాలు. అలాగే ఇదంతా టెంపుల్ యొక్క బయట ఆవరణ. శివరాత్రికి చాలా కోలాహలంగా ఉంటుంది మా ఊర్లో శివాలయం దగ్గర. అలాగే ప్రతి మండే కూడా జనాలు చాలామంది వస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల నుంచి ఇక్కడికి. ఉబ్బలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది చాలా ఫేమస్ మా అడ్డతీగలకి. అలాగే ఇది ఐప్సమ్ టెంపుల్, చూడండి అమ్మవారిది. ఇందా మనం నించున్నాం కదా, ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. జనాలు చాలా రేర్గా, చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఐ థింక్ నాకు బాగా ఇష్టమైన ప్లేసుల్లో మా ఊర్లో ఇది ఒకటి. ఇంకా రిజర్వాయర్ ఒకటి ఉంది బ్యాక్ సైడ్. ఇదంతా కూడా ఎప్పుడైనా వెహికల్స్ సౌండ్ తప్ప, ఇప్పుడు కొంచెం వెహికల్స్ బాగా పెరిగిపోవడం వల్ల సౌండింగ్ ఎక్కువ వస్తుంది, కానీ చాలా లోన్లీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇంకా లోపలికి వెళ్దాం, టెంపుల్ లోపలికి. ఇది టెంపుల్. నందీశ్వరుడు, అలాగే నాకు ఇష్టమైన పార్థివ పరమేశ్వరులు బయట విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే లోపల ఓకే ఇలా ఉంటుంది మా టెంపుల్ అంతా. పల్లెటూరు అయినా సరే చాలా నీట్గా ఉంటుంది. ఈరోజు సండే మార్నింగ్ ఎవరైనా వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత అంతా ఇంకా నిర్మానుష్యంగా ఉంటుంది. మనం ఎంతసేపు అయినా సరే పూజ చేసుకోవచ్చు, ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవరైనా వచ్చినా సరే పూజ చేసుకొని వాళ్ళ దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా అడ్డతీగలు వస్తే కనుక ఉబ్బలింగేశ్వర స్వామి టెంపుల్ మీరు వచ్చి దర్శనం చేసుకోండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది మా టెంపుల్ బ్లాగ్. చూడడానికి మీకు ఎలా అనిపించింది? ఓకే, మీరు ఇప్పుడు దాకా చాలా టెంపుల్ చూసుంటారు మా ఊర్లో. నాకు చాలా బాగా ఇష్టమైన ఈ టెంపుల్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ అనమాట. ఈ పరిసర ప్రాంతాలు చూడండి, చాలా బాగుంటాయి. అసలు సీనరీ కానీ, గ్రీనరీ కానీ అసలు ఇప్పుడు ఎవర్ గ్రీన్, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది కూడా ఈ ప్లేస్ అంతా చూస్తూ ఉంటే. మన సాతిని కూడా రెడీ చేశాను, మయూర దీని పేరు, సాతి మయూర. వ్లాగింగ్కి అలాగే నా బెస్ట్ ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే ట్రస్టబుల్, నమ్మదగిన బండి. చాలా నాకు బాగా ఇష్టమైన బండి ఒకటి ఇది పల్సర్లో నియో మోడల్ 150cc సరీస్ యూనిక్. మన ఛానల్ పెట్టిన తర్వాత ఇప్పటిదాకా ఎప్పుడు స్టిక్కరింగ్ చేయించలేదు దీనికి, అలాగే వాడాను. ఫస్ట్ టైం దీనికి స్టిక్కరింగ్ చేసి తీసుకొచ్చాను. ఇది 150cc మోడల్, 2019. బట్ నాకు చాలా ఇష్టమైన బైక్స్లో పల్సర్ ఒకటి, ఫస్ట్ తీసుకున్న బైక్ కూడా ఇదే. ఇంకా మన వ్లాగ్స్లో ఇక మీదట స్టడీ పర్పసే కాకుండా, ఎడ్యుకేషన్ పర్పసే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాతావరణాన్ని, అలాగే మంచి చూడదగిన ప్రదేశాలన్నింటినీ కూడా మీకు చూపిస్తాను. ఎనీవే, మీకు ఈ వ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మీకు నచ్చితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.